హాయ్ సార్, మీ పేరు? వెంకటనారాయణ రెడ్డి. ఏం చేస్తుంటారండి? ఫ్రీ ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే మనం సోషల్ మీడియాలో కావచ్చు, నార్మల్గా టీవీలో న్యూస్లో ఫుల్ 1 మంత్ నుంచి ఫుల్ వైరల్ అయిపోతుంది, హాట్ టాపిక్గా నిలిచినటువంటి బెట్టింగ్ యాప్స్. అంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. అది లీగల్ ఇల్లీగల్ పక్కన పెట్టేస్తే సో ప్రతి ఒక్కరు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. యూత్ అనేవాళ్ళు ఈజీ మనీకి ఆశపడి చాలామంది దానికి అట్రాక్ట్ అయిపోయి చాలామంది డబ్బులు లాస్ అవ్వటము, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలో తెలియక సూసైడ్స్ చేసుకోవటం, ఇలా చాలానే వచ్చినాయి. ఇప్పుడు అంటే ఇంతకుముందు కూడా బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేయడం జరిగింది, కానీ ఇప్పుడు ఇంకొంచెం కఠినమైన చర్యలు తీసుకుని అవి ఆపేద్దామని అనుకుంటున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడున్న యూత్ అసలు టెక్నాలజీని ఎలా పడితే అలా వాడుతున్నారు. మీ మాటలు ఏం చెప్తారు? అసలు ఎవరి కోసం ఆడుతుంది ఈ ఐపీఎల్ అనేది? ఎవరి కోసం ఉంది? బర్రెలను కూడా దున్నపోతులను కొన్నట్టు సంతలకు కొనేసి ఎవరో దేశం వాళ్ళని ఎవరి కోసం ఆడుతున్నారు? ఇప్పుడు ఒక దేశం అంటే ఇదివరకు ఒకటి ఉంది, మన ఇండియానో పాకిస్తానో అలా ఉంది. దానికోసం మనం మోటివ్ చేసినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరి కోసం ఆడతాడు? ఏ దేశపోడు ఎవడో కూడా తెలియదు. వాళ్ళు వచ్చేసేది అది కరెక్ట్గా వీడు విన్ అవుతాడన్న టైంలో అదేదో చేస్తారు. మామూలుగా మొత్తం వీళ్ళేం ఒక సైడ్ ఉంటారు, అదేం వన్ సైడ్ గెలుస్తారు. ఇదే విధంగా దాదాపు దేశంలో ఈ బెట్టింగ్ అయిపోయేదానికి దాదాపు ఒక 100 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. 100 దాదాపు. ఇంకా మిగతా మామూలుగా ఎంత జరుగుతుందో ఇవనేది కష్టం లేదు. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ఉదాసీనంగా చూస్తూ ఉంటారు. గవర్నమెంట్ అని అసలు పట్టించుకోవట్లేదు. అందరికీ తెలుసు, మొత్తం అఫీషియల్స్లో ఎవరి రేంజ్లో వాళ్ళకు ఉంటాయి. అది పెద్ద బోర్డులు ఉంటాయంట, ఆ బోర్డులు కూడా అందరికీ తెలుసు, కానీ ఎవరు పట్టించుకోరు. అది అందరికీ తెలుసు. ఇక బెట్టింగ్ వేసేది అందరికీ, పోలీసు వాళ్ళకి తెలుసు, మొత్తానికి తెలుసు ఎవరు ఆడుతుంది ఎక్కడ మొత్తాన్ని పట్టుకొని. ఇప్పుడు కొంచెం కంట్రోల్ తగ్గింది, కొంచెం ఇదివరకు అంత లేదు, కానీ ఇంకా తగ్గించాలి. బాగా తగ్గింది, పర్వాలేదు. ఇదివరకు అంటే కొంచెం అసలు నెగ్లెక్ట్గా విపరీతంగా చేసేవాళ్ళు, ఇప్పుడు సీక్రెట్గా చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం సెంటర్లో ఇప్పుడు మెయిన్గా కుర్రోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఆ స్టేట్ బ్యాంక్ అని ఉంది, అక్కడ దాదాపు 100 మంది ఉంటారు, వేసుకుంటూ ఉన్నారు. 500, 1000 వేస్తూనే ఉన్నారు. కొంచెం ఆ పోలీస్ నిఘా పెట్టి కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది. అసలు ఇప్పుడున్న యూత్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి యాప్స్ కానివ్వచ్చు, లేదంటే ఇలాంటి చర్యలకి లోన్ అవ్వకుండా ఎలా ఉండాలని మీ మాటలు మీరేం చెప్తారు? ఏమైనా అది గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు గంజాయి తాగి కూడా గంజాయి తాగుతున్నారు, అందరికీ తెలుసు. ఎక్కడ తాగుతున్నారో తెలుసు, తెప్పేసి తెలుసు, మొత్తం తెలుసు. గవర్నమెంట్ ఉదాసీనంగా ఏదో చెప్పుకోవడం తప్పితే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ దాని మీద చర్యలు అంటే ఏముండవు. మనోడు అన్నాడు అనుకోండి, వాడిని వదిలేస్తారు. వాడు అమ్ముతున్నా వదిలేస్తారు, పక్కోడి మీద కేసులు పెడతారు. ఈ కేసు కూడా వాడి మీదనే పెడతారు. అది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.